హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చింకీ వైబ్స్. ఈరోజు రెసిపీ పప్పుచారు అండి. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం పప్పుని బాగా కడిగేసుకొని టమాటా ఒకటి, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి కోసి పెట్టేసుకోవాలి. నేను కుక్కర్లో 3 విజిల్స్ పెట్టానండి. పప్పు బాగా బాయిల్ అయింది, ఉడికింది. దాన్ని మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసి మనం రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది పేస్ట్. నెక్స్ట్ మనం ఆయిల్ పోసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని, నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. కింద బేస్ తిక్కుగా ఉంటుంది నాకు దీంట్లోనే పోపు దినుసులు వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి వేసేసాను, కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. దాంతోపాటే మనము కొంచెం క్యారెట్ వేసేసుకుందాము. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ ఇవన్నీ వేసేసుకోవాలి. మీరు కావాలంటే మునక్కాయలు ఇంకా సొరకాయ కూడా వేసుకోవచ్చండి. నాకు దగ్గర ఇప్పుడు అవైలబుల్లో లేవు, సో నేను ఇవి ఆనియన్ ఇంకా క్యారెట్ వేసుకున్నాను. మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మూత పెట్టి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతాయి కదా. నెక్స్ట్ మనము దీంట్లోకి పసుపు వేయాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు వేసాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. పసుపు వేసాను, నేను మంచిగా కలిపేసుకున్నాను. ఆనియన్స్ కూడా బ్రౌనిష్ వచ్చాయి కదండి. ఇప్పుడు మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. మనము కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో లేవు, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. బాగా ఫ్రై అవ్వనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. నెక్స్ట్ నేను చింతపండు కొంచెం తీసుకున్నానండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. దాన్ని రసం తీసి పెట్టేసుకున్నాను. అది ఇప్పుడు మనము ఇది వేగిపోయింది, దాంట్లో వేసేస్తున్నాను. బాగా బాయిల్ అవ్వాలండి మనకి ఈ వాటర్ అనేది, మంచిగా బాయిల్ అవ్వాలి. దీంట్లోనే మనకు కావాల్సినంత ఉప్పు, దొడ్డుప్పు వేస్తున్నాను, రాక్ సాల్ట్. నేను ఇది కూడా కొంచెంసేపు మూత పెట్టేసి బాగా మరగనివ్వండి. ఇలా బాయిల్ అవ్వాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు ఉంది కదండి, మిక్సీ చేసుకున్న నేను, ఆ పప్పుని ఇది బాయిల్ అవ్వగానే దీంట్లోనే వేసేయాలి. చూడండి, నేను ఇక్కడ 200 ml వాటర్ గ్లాస్ ఉంటుంది కదండి, దాని నిండా పప్పు తీసుకొని బాయిల్ చేసుకొని ఇది గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న పప్పును కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. మనం ఎప్పుడైనా బాయిల్ అయ్యేటప్పుడు ఒక టమాటా, పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి, ఎందుకంటే చింతపండుకి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, మెంతుల పొడి కొంచెం వేసేస్తున్నాను ఇందులోనే, మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఎప్పుడైనా చింతపండు వేసినప్పుడు జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీంట్లోనే వేసేయాలి. బాగా బాయిల్ అయిపోవాలండి. మనకు కొంచెం సాల్ట్ తక్కువైంది, టేస్ట్ చూసుకోండి మీరు ఇప్పుడే. అంతే అండి, అయిపోయింది. మన పప్పుచారు రెడీ అయ్యింది. బాగా మరిగైన తర్వాత ఇలా అయిపోయిందండి. ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. వడలోకి చాలా బాగుంటుంది. వడ, రైస్, మన ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.